తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు అందని గ్రీన్ సిగ్నల్. ఇప్పటి వరకు 3 సార్లు గవర్నర్ ను కలిసిన విజయ్ ఇవాళ వీసీకేతో చర్చలు జరపనున్న టీవీకే నేతలు. వీసీకే చుట్టూ తిరుగుతోన్న తమిళ రాజకీయం. టీవీకేకి మద్దతుపై ఇవాళ నిర్ణయం. డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలంటూ షరతు. లోక్ భవన్ లో అర్ధరాత్రి టీటీవీ దినకరన్ హై డ్రామా. తమ పార్టీ ఎమ్మెల్యే కనబడ్డం లేదంటూ ఫిర్యాదు. ఎమ్మెల్యే కొనుగోలుకు టీవీకే ప్రయత్నిస్తోందని కంప్లైంట్. హైదరాబాద్ కి మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల మకాం. ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత వచ్చే వరకు ఇక్కడే. వీసీకేతో ఇవాళ కాంగ్రెస్ మంతనాలు. పుదుచ్చేరి రిసార్ట్ లోనే అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు. మధ్యాహ్నంలోపు చెన్నై చేరుకోవాలని ఆదేశం. ఎమ్మెల్యేలు వచ్చాక పళనిస్వామితో సమావేశం. ఇవాళ కరీంనగర్ బంద్ కు బీఆర్ఎస్ పిలుపు. గంగుల కమలాకర్ కార్యాలయంపై దాడికి నిరసన. బండి కేటీఆర్ మధ్య కొనసాగుతోన్న డైలాగ్ వార్. రేపే హైదరాబాద్ కి ప్రధాని మోదీ. 2 లక్షల జన సమీకరణే లక్ష్యమన్న రామచంద్రరావు. తెలంగాణకు కేంద్రం 13 లక్షల కోట్లిచ్చిందని ప్రకటన. 20 ఏళ్ల అనుభవం కలిగిన రోబోటిక్ మరియు ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రవీంద్ర పాటిల్ ఆధ్వర్యంలో 1 మిల్లీమీటర్ ఖచ్చితత్వంతో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ ద్వారా తక్కువ నొప్పితో సురక్షిత చికిత్స. కేవలం 24 గంటల్లో నడక ప్రారంభం, 3 రోజుల్లో డిశ్చార్జ్. రోబోటిక్ మోకాళ్ల మార్పిడికి నమ్మకమైన స్థలం ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్. నొప్పి లేని జీవితానికి ఇప్పుడే సంప్రదించండి 9888192228. వచ్చే మార్చి నాటికి భూముల రీసర్వే పూర్తి చేయాలి. 1,12 లక్షల కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ జరగాలి. భూ రికార్డ్స్ లో 0 ఎర్రర్ సాధించాలన్న చంద్రబాబు. మైనార్టీ విద్యార్థుల కోసం ప్రత్యేక డిగ్రీ కాలేజీలు. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు. ఏఐ శిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలన్న సీఎం రేవంత్. ఏపీలో పోలీస్ వ్యవస్థ గాడి తప్పింది. రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై దాడి జరుగుతోందన్న జగన్. ఒంగోలులో అర్ధరాత్రి భూ ప్రకంపనలు. ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీసిన జనం. 2 సెకండ్ల పాటు స్వల్పంగా కంపించిన భూమి. ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్న షెహనాజ్. మస్కట్లో ఇరుక్కుపోయానని సెల్ఫీ వీడియో. పవన్ చొరవతో బాధితురాలకి విముక్తి. ఆధ్యాత్మికత పర్యాటకం కలబోతగా కైలాసగిరి. 65 అడుగుల ఢమరుకం సిద్ధం. ఇవాళే విశాఖలో ఆవిష్కరణ. టీటీడీ గోశాల కోసం జగ్గంపేట నుంచి వట్టిగడ్డి 180 లారీల్లో తరలింపు. త్వరలో కోటిలింగాల ప్రతిష్టాపన చేస్తామన్న జ్యోతుల నెహ్రూ. హైదరాబాద్ విజయవాడ హైవేపై వీకెండ్ ఎఫెక్ట్. పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాల రద్దీ. గంటల తరబడి ట్రాఫిక్ జామ్ తో జనం ఇక్కట్లు. సికింద్రాబాద్ జోన్ లో పోలీసుల స్పెషల్ డ్రైవ్. 38 పోలీస్ బృందాల విస్తృత తనిఖీలు. బహిరంగంగా లిక్కర్ స్మోకింగ్ చేసే వారిపై కేసులు. ఇవాళ్టి నుండి తెలంగాణలో మరింత ఎండల తీవ్రత. జాగ్రత్తగా ఉండాలంటూ ఐఎండీ హెచ్చరిక. ఆరెంజ్ అలర్ట్ జారీ. నేడు బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణం. హాజరు కానున్న మోదీ, అమిత్ షా, కేంద్ర మంత్రులు. పాల్గొనున్న ఏపీ సీఎం చంద్రబాబు. బెంగాల్లో ముమ్మాటికి ఓట్ చోరీ జరిగింది. ట్రంప్ పేరు వింటేనే మోదీలో వణుకు. కాంగ్రెస్ నేత రాహుల్ ఆరోపణ. నిరుద్యోగుల ఆందోళనతో దద్దరిల్లిన పాట్నా. అసెంబ్లీ ముట్టడికి ఆందోళనకారుల యత్నం. పోలీసుల లాఠీ చార్జ్ తో రక్తసిక్తం.